అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. అయితే ఈ జనరేషన్లో మనం వాడే షాంపూస్ అండ్ అలాగే మన చుట్టూ ఉన్న పొల్యూషన్ వల్ల మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. మనకి గ్రోత్ ఉండట్లేదు, డాండ్రఫ్ వస్తుంది అండ్ అలాగే హెయిర్ కూడా వీక్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్గా నేనైతే ఒక హోమ్ మేడ్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేశానండి. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. హోమ్ మేడ్ ఆయిల్ కోసం నేనైతే బేస్ కోసం పారాషూట్ కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసరికి 600 గ్రామ్స్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 600 గ్రామ్స్లోకి నేను 50 గ్రామ్స్ వరకు మెంతుల్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి డాండ్రఫ్ అండ్ హెయిర్ అనేది సిల్కీ అవుతుంది. అండ్ అలాగే 50 గ్రామ్స్ వరకు నేను కలోంజిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఫ్లక్స్ సీడ్స్ 20 గ్రామ్స్ అండ్ అలాగే రెగ్యులర్గా మనం యూస్ చేసే రైస్ని కూడా 20 గ్రామ్స్ యాడ్ చేశాను. మందార పూలు ఒక 8 అండ్ అలాగే మందార ఆకులు వచ్చేసరికి ఒక 20 తీసుకున్నాను. సీతాఫలం అండ్ అలాగే మ్యాంగో లీవ్స్ వచ్చేసరికి 10 తీసుకున్నానండి. 50 గ్రామ్స్ కరివేపాకు అండ్ అలాగే 50 గ్రామ్స్ వచ్చేసరికి నేను గోరింటాకును కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లోకి నేను 20 గ్రామ్స్ వరకు రోస్మెరీ ఎసెన్షియల్ లీవ్స్ని కూడా యాడ్ చేశానండి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇవన్నీ మనం బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ లీవ్స్లో ఉన్న అరోమా మొత్తం మనం ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యేంత వరకు వీటిని అయితే మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా 10 to 15 మినిట్స్ దాకా అయితే కలుపుకోవాలండి. ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ కానివ్వండి ఆర్ ఎలాంటి అన్కంఫర్టబుల్ అయితే ఉండదు. ఎందుకంటే మనం ఇది మొత్తం నేచర్ నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ ఆర్ ఇంగ్రీడియంట్స్ని అయితే యూజ్ చేస్తాం కాబట్టి టోటల్లీ సేఫ్ అనమాట. దీనివల్ల మనకు డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ అలాగే మన హెయిర్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. అది కూడా న్యాచురల్ వేలో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆయిల్ని బాగా మరిగించుకున్న తర్వాత వెంటనే స్ట్రెయిన్ చేయకుండా దీన్ని అయితే ఒక 24 అవర్స్ లేదా ఓవర్ నైట్ అయితే సోక్ చేయడం మంచిదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు దాంట్లో ఉన్న అరోమా మొత్తం ఇన్ఫ్యూజ్ అవ్వడానికి. సో ఇది 24 అవర్స్ తర్వాత నేనైతే ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది మనకి ఫైనల్ అవుట్పుట్ అండి. దీన్ని అయితే మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి ఆయిల్ అయితే ఇలా ఉందన్నమాట. చూసారు కదా, ఇందాక నేను చెప్పినట్టు ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే మనం వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసామంటే మనకి చాలా రిజల్ట్స్ అనేవి మీరు కూడా ఖచ్చితంగా చూడొచ్చు. హెయిర్ ఆయిల్ అప్లై చేయడం కాకుండా మన డైట్లో కూడా కొంచెం చేంజెస్ అనేవి ఉండాలి. అండ్ అలాగే మనం హెయిర్కి వాడే యాక్సెసరీస్లో కూడా కొన్ని చేంజ్ అనేది ఉండాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే నేను హెయిర్ కోసం హోమ్ మేడ్ షాంపూని కూడా నేను ప్రిపేర్ చేసుకుంటానండి. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఎవరికైతే హోమ్ మేడ్ షాంపూ కావాలో నాకైతే హోమ్ మేడ్ షాంపూ